నేను ఒక కౌలు రైతునండి. ఈ కౌలు రైతులు ఏంటంటే ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు రైతుకి లీజ్ ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా శీర్షాకం లీజ్ ఇచ్చేస్తాం వాళ్ళకి. మరి ఇప్పుడు 40 నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టామండి ఎకరాకు వచ్చి. మొత్తంగా పోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎకరానికి 25,000 30,000 ఇచ్చారు. అప్పుడు కాస్త మాకు పెట్టుబడికి సాయం వచ్చింది. ఇప్పుడు మన సీఎం గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఎకరానికి అంటున్నారు. గతంలో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు పెట్టుబడికి రైతు సాయం, రైతు భరోసా అని, ఇన్సూరెన్స్ అని ఇవని మాకు ఆర్థిక సాయం చేసి మాకు పంట వేసుకోవడానికి ఉపయోగపడేవాడి, తోడ్పడేవారండి. ఇప్పుడు మాకు అటువంటి పరిస్థితి లేదండి. మాకు అటువంటి పరిస్థితులు ఇంకోటి ఉందండి. అప్పట్లో డ్వాక్రాకి ఏదో రుణమాఫీ అని, లేకపోతే అమ్మఒడిని, ఇవన్నీ కూడా కూడా మాకు రైతులుగా, కౌలు రైతులుగా మాకు ఉపయోగపడేయండి. ఏం చేద్దండి, మా పిల్లలకి అవి ఉపయోగపడి కాబట్టి ఆ రూపేణ మేము వేరే కష్టపడకలేకుండా ఉండేదండి. ఇప్పుడు ఏముంది, పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి తెచ్చుకోవాలి, పిల్లలు బ్యాగులు కొనుక్కొని, ఈ బ్యాగులు ఇవి కాకుండా మామూలుగా పెట్టుబడికి తెచ్చుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, ఈ రూపాయలు ఈ పెట్టుబడి పెట్టాలి.